హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రెడ్మీ, పోకో, ఎంఐ ఈ మూడు బ్రాండ్కి సంబంధించిన ఫోన్స్ ఆన్లైన్లో ఏ విధంగా అన్లాక్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. సో నేను టూల్ నేమ్ చెప్పను, మీరు జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఏ విధంగా చేయాలనేది. అండ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది ఫ్రెండ్స్, ఆల్రెడీ నా దగ్గర ఒక మొబైల్ ఉంది, మీకు స్టెప్ బై స్టెప్ చూడండి. ఆల్రెడీ దీనికి ఎఫ్ఆర్పి లాక్ అనేది ఉంది, నేను అంతా సెటప్ చేసి చూసాను. అండ్ మీకు ఇక్కడ తాళం సింబల్ కూడా ఉంది చూడండి. ఈ సింబల్ ఉంది అని అంటే మీకు ఎఫ్ఆర్పి ఉంది అని అర్థం అనమాట. ఎఫ్ఆర్పి అంటే ఏదైతే మనకి గూగుల్ ప్లే స్టోర్లో లాగిన్ చేసి ఉంటామో ఆ మొబైల్ అనమాట. సో నేను ఆల్రెడీ మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను కేబుల్కి అండ్ రీబూట్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగ ఒక పాపప్ వస్తుంది, దాన్ని రీబూట్ చేయాలి. రీబూట్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. వాల్యూమ్ అప్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి అలాగే గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మనకి రికవరీ మోడ్ అనేది వస్తుంది. రికవరీ మోడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. అక్కడ మనకి టచ్ పని చేయదు, ఓన్లీ బటన్స్ మాత్రమే పనిచేస్తుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఇప్పుడు నేను రికవరీ మోడ్లో ఉన్నాను కాబట్టి మనం కనెక్ట్ విత్ ఎంఐ అసిస్టెంట్ మీద కనెక్ట్ చేయాలి కాబట్టి వాల్యూమ్ డౌన్ బటన్ చేసి పవర్ బటన్ నొక్కితే ఓకే అయింది. ఇప్పుడు ఎంఐ అసిస్టెంట్ మోడ్లో కనెక్ట్ అయింది అనమాట మన మొబైల్. ఓకేనా? ఇది టూల్ ఓపెన్ చేస్తున్నాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి టూల్ ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ టూల్ ఓపెన్ అయింది. ఇది నాకు పర్సనల్గా సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఉన్నాయి. ఇక్కడ ఎంఐ అసిస్టెంట్ మోడ్లో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని టూల్ ఓపెన్ చేసుకుంటున్నాను. తర్వాత డైరెక్ట్గా ఒకటే ఆప్షన్ ఉంటుంది అనమాట, ఫ్యాక్టరీ రీసెట్ ప్లస్ రిమూవ్ ఎఫ్ఆర్పి అని. సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి అక్కడ పోర్ట్ అనేది తీసుకొని క్రెడిట్స్ కట్ అవుతాయి. ఇక్కడ మాకు ఇంతకుముందు ఓటీపీ అని చెప్పాను కదా, సో అదేవిధంగా దీంట్లో క్రెడిట్స్ అని ఉంటాయి. సో ఆ క్రెడిట్స్ అనేటివి ఆటోమేటిక్గా కట్ అవుతాయి. ప్రజెంట్ 3 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఇది ఆండ్రాయిడ్ 15 వర్షన్లో ఉంది, దాని ఇన్ఫో కూడా చూపిస్తుంది అనమాట. మొబైల్ ఇన్ఫర్మేషన్ ఆండ్రాయిడ్ 15 వర్షన్ స్కై మోడల్. సో రీడింగ్ టోకెన్ అని పడింది. సో మన అమౌంట్ అయితే కట్ అయిపోయింది. దాని తర్వాత రిమూవింగ్ ఎఫ్ఆర్పి అండ్ వైప్ డేటా సక్సెస్ పడింది. ఇక్కడ మనకు మొబైల్ కూడా రిబూట్ అవుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకనే మీకు ప్రాక్టికల్గా ఉంటుందని చెప్పి రెండు కలిపి ఒకేసారి చూపిస్తున్నాను. మొబైల్ కూడా రీబూట్ అయింది, అక్కడ మనకి టూల్లో సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు నేను కేబుల్ రిమూవ్ చేసేసి ఇంకా సెటప్ ప్రాసెస్ చేస్తాను. ఈ విధంగా మనం ఆన్లైన్ మోడల్స్ అన్నిటిని మనం చేసుకోవచ్చు క్రెడిట్స్ ద్వారా. రకరకాల టూల్స్ ఉంటాయండి, ఒకే టూల్ పర్మనెంట్ అని నేను చెప్పను, అందుకని నేను టూల్ పేరు చెప్పడం లేదు. ఈ టూల్ అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు సర్వర్ అనేది ఆఫ్ అయిపోవచ్చు, చెప్పలేము. ఎన్ని రోజులు ఈ టూల్స్ పనిచేస్తాయని తెలియదు. పనిచేసిన రోజులు మనం క్రెడిట్స్ యాడ్ చేసుకొని వాడుకోవాల్సిందే. ఈ విధంగా ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను గతంలో రియల్మీకి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ నేను చెప్తాను, ఇది ఎంఐకి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా నేను ఆన్లైన్ చేసేటి ఉంటే నేను మీకు, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఎందుకంటే ఈ ఫోన్ నాకు ఆఫ్లైన్లో వచ్చింది అనమాట, డైరెక్ట్గా నాకు వచ్చింది కాబట్టి నేను చూపించగలిగాను. బట్ వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ని అన్లాక్ చేసి చూపించాను. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ మన అన్లాక్ టూల్ క్లాసెస్ జరుగుతున్నాయి, అవి కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకి ఫోన్ అనేది రిబూట్ అవుతుంది, ఆన్ అవుతుంది, చూసారు కదండి. సో ఈ విధంగా రికవరీ మోడ్లోకి వెళ్ళి మనం ఎంఐ అసిస్టెంట్ మోడ్ని కనెక్ట్ చేసుకోవాలి. రికవరీ మోడ్లో మీకు టచ్ పని చేయదు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మాత్రమే ఆప్షన్స్కి పైకి కిందకి తీసుకెళ్తుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే పవర్ బటన్ నొక్కితే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో మనకి హైపర్ వాయిస్ అని వచ్చింది. ఇప్పుడు మనం సెటప్ చేసుకుందాం. మొబైల్ అనేది పూర్తిగా ఆన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొట్టాను. సో ఇక్కడ మనకి లాక్ సింబల్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్
అంటే మన కంట్రీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేయడం, ఇది సెటప్ చేయడం, ఇది మీకు ఐడియా ఉంటుంది. బట్ నేను సెటప్ అంతా చేసి మీకు లాక్ రిమూవ్ అయిందా లేదా అని కూడా మీకు చూపిస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అగ్రి కొట్టి నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ మనకి స్కిప్ ఆప్షన్ వచ్చింది, స్కిప్ చేయండి. అండ్ తర్వాత సిమ్ వేయమని అడుగుతుంది, లేదంటే వైఫై కనెక్ట్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ అన్ని స్కిప్ చేసేయడమే, మనకి ఇవన్నీ ఏం సెటప్ చేయాల్సిన అవసరం లేదు, కస్టమర్ చేసుకుంటాడు. అన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. గూగుల్ సర్వీసెస్ వచ్చింది, యాక్సెప్ట్ చేశాను. ఈ ప్రాసెస్లో కొన్ని ఫోన్స్ ఖచ్చితంగా వైఫై అడుగుతాయండి. అలాంటప్పుడు మీరు వైఫై ఖచ్చితంగా ఇవ్వండి. స్కిప్ ఆప్షన్ రాకపోతే వైఫై ఖచ్చితంగా ఇవ్వండి. కొన్ని మోడల్స్ మాత్రం అలా అడుగుతుంది. అలా నేను అన్ని సెటప్ చేసుకుంటున్నాను. టూల్లో FRP అయిపోయింది కదా, ఇక్కడ మళ్ళీ ఏంటి వైఫై అడుగుతుందని మీరేం కంగారు పడద్దు. ఆ సెటప్స్ కోసం కొంచెం వైఫై అయితే అడుగుతుంది. కొన్ని మోడల్స్, రేర్ మోడల్స్ అడుగుతాయి, ప్రతి ఒక్క మోడల్ కాదు. కొన్ని మోడల్స్ మాత్రం ఖచ్చితంగా వైఫై అడుగుతున్నాయి. అలాంటి టైంలో మీరు వైఫై కనెక్ట్ చేయొచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు కస్టమర్స్ ఫోన్లో సిమ్స్ మాత్రం వేయకండి, ఓకేనా? ప్రిపేరింగ్ సిస్టమ్ అవుతుంది, మొత్తం మన మొబైల్ అనేది రెడీ అవుతుంది. కంటిన్యూ ఆప్షన్ వచ్చింది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెటప్ కంప్లీటెడ్. మనకి FRP అని రిమూవ్ అయిపోయింది, అన్ని యాప్స్ వచ్చేసినాయి. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మీకు అబౌట్ ఫోన్లో మీకు మోడల్ చూపిస్తాను. రెడ్మీ 12 5G అన్నమాట మోడల్లో, లేటెస్ట్ వర్షన్ Android 15లో ఉంది. ఈ మోడల్ నార్మల్ టూల్స్లో సపోర్ట్ లేదు కాబట్టి మనం ఆన్లైన్ చేసాం. ఈ విధంగా రెడ్మీ పోకో. అండ్ ఎంతవరకు వీడియో చూసినందుకు చాలా సంతోషం అండి. మన అనలాగ్ టూల్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఈ విధంగా మనం MI రెడ్మీ పోకోకి సంబంధించిన బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ సెక్యూరిటీలో ఉంటే ఆన్లైన్లో ఏ విధంగా మనం చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చేసాం. ఎంతవరకు మీరు స్టెప్ బై స్టెప్ చూసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.